పేరు బాలాచారి పైన అయితే ప్రధానంగా తమ్నేల్లో పెట్టిన విధంగా ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లు మీరు పొందబోయేటటువంటి ఉద్యోగం మొత్తం 3 తరగతులుగా చేయొచ్చు. ప్రస్తుతానికైతే గ్రూప్ 2 లాంటిది, అదేవిధంగా తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ లాంటిది, ఇది మొదటి తరగతి ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో. రెండవ తరగతికి సంబంధించి HWO ASO ఇదొకటి ఉన్నది, ఇది రెండవ తరగతి సంబంధించింది. చాలామంది నా కామెంట్లో పోస్ట్ చేసినటువంటి ఉద్యోగాల ప్రాధాన్యత క్రమం గురించి చెప్తున్నాను నేను. ఇది రెండవ తరగతి సంబంధించి. ఇక మూడవ తరగతి సంబంధించి మనం JPS, పోలీస్ కానిస్టేబుల్, VRO, గ్రూప్ 4కి సంబంధించిన ఉద్యోగాల్లో దేన్ని చూస్ చేసుకోవాలనేది ఇది మూడవ తరగతి సంబంధించింది. అంటే శాలరీ పరంగా ఫస్ట్ గ్రూప్ 2 అది సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, అవి ఒక క్యాడర్ సంబంధించిన శాలరీస్ ఉంటాయి. అవి కొంతవరకు 45,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు గ్రాసు అంతా చూసుకుంటే. అదేవిధంగా ఈ సెకండ్ మనం ఏది HWO FBO అంటున్నాం కదా, ఇది కూడా 35 వరకు మీకు గ్రాసు స్టార్టింగ్ అందుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి ఒక దగ్గర 28-30 వరకు ఇది కూడా గ్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మన JPS కానీ, కానిస్టేబుల్ కానీ, VRO కానీ, గ్రూప్ 4 కానీ. అయితే JPS మాత్రం ప్రాథమిక దశలో ఇప్పుడు కన్సాలిడేటెడ్ పే కాబట్టి 16,000 ఎంతో పెట్టారు. ఆ తర్వాత 3 years తర్వాత ఇది కూడా ఈ బేసిక్తో సహా ఉంటుంది. అంటే ఇది మన కానిస్టేబుల్ బేసిక్ ఎంత అవుతుందో VRO బేసిక్, అదే గ్రూప్ 4 ఇది ఈ క్యాటగరీ సంబంధించాయి. మరి ఇప్పుడు ప్రధానంగా JPS, కానిస్టేబుల్, VRO, గ్రూప్ 4, FBO కూడా ఉంది. ఇప్పటిదాకా FBO చెప్పలేదు. FBO ఈ 5 ఉద్యోగాల్లో ప్రధానంగా ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి, ఏ ఉద్యోగం మీరు తీసుకుంటే మంచిది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. వీటన్నిట్లలో కొంత జీతం విషయంలో అక్కడ వర్క్ బర్డెన్ ఉన్నప్పటికీ కూడా జీతం విషయంలో ఈ 4 మీకు జీతం మాత్రం కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు సర్వీస్ చేసే వ్యక్తులు కాబట్టి, ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకు జీతం అనేది కూడా వాళ్ళకు ఈ మిగతా ఉద్యోగస్తులతో పోల్చినప్పుడు ANS అనేది ఒకటి, అదేవిధంగా TA అనేది వీళ్ళకు మ్యాక్సిమం ఫిక్స్డ్ TA ఉంటుంది. పోలీసు ఉద్యోగాలకి నెలకు 3,000 ఇది జీతంలో కాకుండా తీసుకుంటుంటారు. అదేవిధంగా ఇంకా మిగతా ఇతరత్ర దాంట్లో మళ్ళీ ANS ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ సైకిల్ అలవెన్స్ అని, కిట్ మెయింటైనర్ అలవెన్స్ అని, ఇవన్నీ మిగతా ఉద్యోగస్తులతో పోలిస్తే పోలీసు ఉద్యోగస్తులకు ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పటికి కూడా వర్క్ బర్డెన్ మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు అది అంత మంచిగా ఉండే పరిస్థితి లేదు. సో ఇదొకటి. ఇక రెండవది వచ్చేసి ఇక మరి ఉద్యోగ విషయంలో యాక్టివ్ రోల్లో ఉండి మంచిగా ప్రజలతో మంచి సంబంధాలు ఉండే ఉద్యోగం అంటే మాత్రం గ్రూప్ 4 ఉద్యోగం అనేది కొద్దిగా గౌరవం దక్కుతుంది. నలుగురు గౌరవించడానికి అవకాశం ఉంటుంది, సర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా జీతం కూడా కొంతవరకు కానిస్టేబుల్తో పోలిస్తే జీతం మంచిగా వచ్చే ఉద్యోగం. అంటే VRO కూడా ఇప్పుడు గ్రూప్ 4 క్యాడర్లో చేశారు. గతంలో మాత్రం VRO ఉద్యోగానికి శాలరీస్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి కూడా సేమ్ చేశారు కాబట్టి దాదాపు VRO కూడా గ్రూప్ 4 ఆ స్థాయి. కాకపోతే కొంత VRO మీద మాత్రం మళ్ళీ వర్క్ బర్డెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదొకటి. ఇంకా JPS సంబంధించి ఉంది. JPS అనేది కొంత ఏంటంటే ఇది రెస్పాన్సిబిలిటీ నౌకరీ. కొంత ఒత్తిళ్ళు కూడా ప్రతి ఒక్కరితో కొంత ఉద్యోగం నిర్వర్తించే క్రమంలో కొంత ఒత్తిళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి. సో కాకపోతే ఇక్కడ మనం చెప్పుకున్న 4 ఉద్యోగాల్లో 5 ఉద్యోగాలు FBO కూడా కొంతవరకు చెప్పుకోదగ్గ ఉద్యోగం. ఇది మన కానిస్టేబుల్తో తర్వాత కొద్దిగా వర్క్ బర్డెన్లో మళ్ళీ FBO అని ఉంటుంది. అంటే వర్క్ పెద్దగా ఉండకుండా కొద్దిగా యూనిఫామ్ సర్వీస్ లేదు కూడా రెస్పాన్సిబిలిటీ సర్వీస్లు అన్నట్టు. మిగతా ఉద్యోగాల సివిల్ సర్వీస్తో పోలిస్తే యూనిఫామ్ ఉన్నటువంటి సర్వీసులు అన్నీ కూడా కొన్ని కఠిన నిబంధనలు అనేవి వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సో ఇది JPS, FBO, కానిస్టేబుల్, VRO, గ్రూప్ 4. అయితే దీంట్లో ఇంకా మీరు ప్రధానంగా నాకున్నటువంటి ఒపీనియను, నాకు ఆ ఉద్యోగాల మీద ఉన్నటువంటి అవగాహన, అక్కడ వచ్చే శాలరీసు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ప్రజలతో వాళ్ళకు ఉండేటటువంటి యాక్టివ్ రోలు, వాళ్ళు చేసే విధంగా సర్వీసు, ఈ విధానం. ఇంకా మీరు కరప్షన్ అట్లాంటివి మాత్రం ఆలోచించవద్దు. అది తప్పుడు పద్ధతి. సో అదనేది పక్కకు పెట్టండి. ఏదన్నా మనం నిజంగా మనకు ఆ పేదరికం ఏదన్నా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి
చట్టబద్ధమైనటువంటి ద్రవ్యాన్ని ఆర్జించే మార్గాలు ఎంచుకోవాలి కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు అనేది తప్పది. ఆ విధంగా ఆలోచన చేయొద్దు ఎవరు కూడా. సో ఇదన్నట్టు జేపీఎస్, కానిస్టేబుల్, విఆర్ఓ, గ్రూప్ 4లో నాకున్నటువంటి అన్ని అవకాశాలు, నాకున్నటువంటి అన్ని ఎవరైతే పంచాయత్ సెక్రటరీలు గతంలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి మిత్రులు ఇప్పుడు గ్రూప్ 2 సెలెక్ట్ అయినటువంటి పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా కానిస్టేబుల్గా అంటే నేను ఆల్రెడీ ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేసిన, గతంలో ఏఆర్ కానిస్టేబుల్గా కూడా పోయి వచ్చిన కొంతకాలం, తర్వాత ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. అక్కడి నుంచి డిప్యుటేషన్లో మళ్ళీ రైల్వేస్లో కూడా చేస్తున్నా. సో ఓవరాల్గా ఏ కానిస్టేబుల్ కానివ్వండి, ఫైర్ కానిస్టేబుల్ కానివ్వండి, ఏపీఎస్పీ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ట్రాన్స్కో డిప్యుటేషన్ పోండి, లేకపోతే ఎస్బీ పోండి, లేకపోతే సిఐడి పోండి, ఇంటెలిజెన్స్ డిప్యుటేషన్ పోండి, అనేక విధాల డిప్యుటేషన్లో ఎక్కడ చేసినా ఏం చేసినా ఓవరాల్గా కొంత యాక్టివ్ రోల్ కానిస్టేబుల్ అంటే మాత్రం ఫైర్ వేరు అన్నీ ఏ జైలు వార్డెన్ ఏది తీసుకున్నా యాక్టివ్ రోల్ కానిస్టేబుల్ అంటే మాత్రం కొంతకాలం మంచిగా ఉండేది, ప్రజలతో మంచి సంబంధాలు ఉండేది, మంచి గౌరవం దక్కేదంటే మాత్రం సివిల్ కానిస్టేబుల్. ఓవరాల్గా కానిస్టేబుల్ మాత్రం సివిల్ కానిస్టేబుల్. ఇక్కడ ఉద్యోగాల్లో అంటే ఎఫ్బీఓతో పోల్చిన సివిల్ కానిస్టేబులే మంచిది. ఇది ప్రధానంగా మంచిది. ఇదొకటి. ఇదంతా కూడా నా ఒపీనియన్లో. మళ్ళీ మీకు ఉన్నటువంటి అవకాశాలు మీరు తీసుకుంటే నిర్ణయం తీసుకోవచ్చు. నాకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను సర్వ్ చేసినా నేను పర్సనల్గా అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దగ్గర కానిస్టేబుల్ చేయబట్టి 11 years అవుతుంది నేను. సో ఈ విధంగా అన్నట్టు ఇదొకటి. అయితే ఇది కానిస్టేబుల్ సంబంధించింది. ఇంకా విఆర్ఓకి సంబంధించింది ఏంటంటే కొంత గ్రూప్ 4తో నౌకర్తో పోల్చినప్పుడు విఆర్ఓ సేమ్ శాలరీస్. ఇప్పుడు ఎఫ్బీఓ కానీ, జేపీఎస్ కానీ, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ, గ్రూప్ 4 కానీ ఇవన్నీ కూడా సేమ్ శాలరీస్, సేమ్ పే స్కేళ్లతోటి నిర్మితమై ఉన్నటువంటి ఉద్యోగాలు. కానీ జేపీఎస్ అనేది మాత్రం 3 years తర్వాత పర్మనెంట్ అవుతుంది. ఇంకొకటి, ఇది కొత్తగా కాంపిటేటివ్ వాతావరణంలోకి వచ్చేటటువంటి అభ్యర్థి ఒక జేపీఎస్ మినహా మిగతాయి అన్నీ కూడా సేమ్ శాలరీలు ఉన్నాయి ఇక్కడ. కానిస్టేబుల్, ఎఫ్బీఓ, విఆర్ఓ, గ్రూప్ 4. మీరు దీంట్లలో వీటిలలో మీరు ప్రధానంగా గ్రూప్ 4కు ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది గ్రూప్ 4 నౌకరి. ఇది గౌరవంగా కానీ, లేకపోతే భవిష్యత్తులో ప్రమోషన్లు కానీ, లేకపోతే ప్రజలతో ఉండేటటువంటి యాక్టివ్ రోల్ కానీ, లేకపోతే శాలరీ కానీ, ఈ విధంగా అన్నిటికీ ఉన్నటువంటి మొదటి నౌకరి నాకు ఇక్కడ తెలిసి గ్రూప్ 4 నౌకరి మొదటి ప్రియారిటీ ఇవ్వండి. గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ అట్లా వస్తే ఇంకా మళ్ళీ బిల్ కలెక్టర్లు, ఆర్టీస్ అవి వేరే ఉన్నాయి, అవి డిఫరెంట్. మళ్ళీ అవి వచ్చినప్పుడు అవసరమైతే వాటిని గురించి కూడా తెలుసుకొని చర్చించే ప్రయత్నం చేస్తాం. మీకు ప్రస్తుతానికైతే ఈ 5 ఉద్యోగాల్లో ఏది మంచిది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గ్రూప్ 4 అనేది ఫస్ట్. ఆ తర్వాత మీరు రెండవ ప్రియారిటీ ఇవ్వాల్సిన ఉద్యోగం విఆర్ఓ లేదా జేపీఎస్ ఇవ్వండి. జేపీఎస్ ప్రస్తుతానికి తక్కువ ఉన్నప్పటికీ విఆర్ఓకి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ప్రమోషన్ ఛానల్లో విఆర్ఓ అనేది స్పీడప్ ఉంటుంది, జేపీఎస్ అనేది కొంత స్లో ఉంటుంది. ఇంకోటి ఒత్తిడి, ప్రతి ఒక్కరితో కూడా ఒత్తిడి, ఉద్యోగం చేసే క్రమంలో కొంత ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో విఆర్ఓ కూడా ఉన్నప్పటికీ కూడా విఆర్ఓ అనేది జేపీఎస్తో పోలిస్తే కొంతవరకు రిలాక్సబుల్ నౌకరి, కొంత ఫ్రీగా యాక్టివ్ రోల్లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి సర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ ప్రియారిటీ అండి. ఇక మూడవ ప్రియారిటీ మీరు జేపీఎస్కి ఇచ్చుకునే ప్రయత్నం, కొత్త అభ్యర్థులు అయితే జేపీఎస్కి ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కానిస్టేబుల్ ఎవరైనా ఉంటే జేపీఎస్ వెళ్ళాలన్నా వద్దా అనేది జేపీఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మేము పంచాయతీరాజ్ కమిషనర్ని కానీ, డిప్యూటీ కమిషనర్ కలిసిన తర్వాత పూర్తిగా దానికి పోతే పే ప్రొటెక్షన్, ఏపీ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయా వర్తించవా, పే ప్రొటెక్షన్ ఉందా లేదా, ఇలాంటి వివరాలు తెలుసుకొని మూవ్ అయిదాం. ఇప్పుడు నోటిఫికేషన్లో దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది 2018 పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా వచ్చినాయి కాబట్టి దీన్ని కొంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పై ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత దీనికి పే ప్రొటెక్షన్ ముందుగానే వర్తింపజేస్తారా, రేపు జాయిన్ కాగానే జేపీఎస్లో జాయిన్ కాగానే కానిస్టేబుల్గా పనిచేసే కొంతమంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు కంపల్సరీ రావాలని అనుకుంటారు. మీరు ఒకవేళ ఈ సేమ్ రూల్స్ వర్తిస్తే మాత్రం వచ్చి జాయిన్ అయిపోవచ్చు, డబ్బు వద్దనుకుంటే. ఎందుకంటే మళ్ళీ ఈ 3 ఏళ్లలో మీకు రావచ్చు, రాకపోవచ్చు. లేకపోతే మీరు 3 years తర్వాత ఈ కన్సాలిడేటెడ్ టైం ఏదైతే పే అయిపోయిన తర్వాత, ఈ ప్రొవిజన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు పే ప్రొటెక్షన్ ఉంటే ఈ 3 years శాలరీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలా ఉందా, ఏ విధంగా ఉందా అనేది ఒకసారి రిజల్ట్స్ వచ్చి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొకటి కానిస్టేబుల్ సంబంధించి. కానీ జేపీఎస్కి ఇవ్వాలా, కానిస్టేబుల్కి ఇవ్వాలా అంటే మాత్రం కొత్త అభ్యర్థులు శాలరీ పరంగా అయితే మాత్రం కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్కి ఇవ్వచ్చు. ఇంకా ఏఆర్ కానిస్టేబుల్ అయితే కూడా కొంతవరకు ఏఆర్ కానిస్టేబుల్ ఇవ్వచ్చు. కానీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది కొంత జీవన క్రమంలో కొంత ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో సంబంధాలు కానీ కంప్లీట్గా కొంత వర్క్ బర్డెన్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా మానసిక
ఇబ్బందులు అనేది ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలా అని అది ఏదో డిఫరెంట్ ఉద్యోగం కాదు, అది ఆ విధంగా దాని గురించి ఏమనుకోవాల్సిన అవసరం లేదు, మంచి ఉద్యోగమే. బట్ అయినప్పటికీ కూడా కొంత జేపీఎస్తో పోల్చినప్పుడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మీకు జేపీఎస్ వచ్చినప్పుడు మాత్రం మీరు జేపీఎస్కి ప్రియారిటీ ఇవ్వండి. నాకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది, నాకు జేపీఎస్ వచ్చింది, దేనికి ప్రియారిటీ ఇవ్వమంటే మాత్రం మీరు కొత్త కానిస్టేబుల్ కాబట్టి కొత్తగా జాయిన్ అయ్యే కానిస్టేబుల్ అయితే మాత్రం జేపీఎస్కి ప్రియారిటీ ఇవ్వండి. ఇంకా ఉన్న కానిస్టేబుల్ అయితే మీరు ఎలాగ పే ప్రొడక్షన్ తెలుసుకున్న తర్వాత పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇక ఆ తర్వాత జేపీఎస్ తర్వాత కొత్త కానిస్టేబుల్ ఇంకా జేపీఎస్ అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ రెండు మీకు ఒకేసారి వచ్చినప్పుడు మాత్రం మీరు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏందనేది కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జీతం అనేది 15,000 16,000 కన్సాలిడేట్ పే ఉంది ఇక్కడ జేపీఎస్కు. సివిల్ కానిస్టేబుల్లో మాత్రం దాదాపు మీకు 28 గ్రాస్ 28 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. టీఏతో కలుపుకొని 30,000 కూడా దాటొచ్చు ఈ విధంగా. సో అంటే మనకు డబ్బు అనేది కాదు, ఇంకా వెసులుబాటు అన్ని విధాలుగా ఫ్యామిలీతో కలిసి ఉండడం ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఇక చివరి దశలో మళ్ళీ ఎఫ్బీఓనా సివిల్ కానిస్టేబులా అన్న కాంట్రవర్షన్ వచ్చినప్పుడు మాత్రం మీరు మళ్ళీ సివిల్ కానిస్టేబుల్కే ప్రియారిటీ ఇచ్చే అవకాశం చూసుకోండి మ్యాక్సిమం. ఎఫ్బీఓనా సివిల్ కానిస్టేబుల్ అన్నప్పుడు ఇక ఏఆర్ కానిస్టేబుల్ అన్నా మీరు ఏఆర్ కానిస్టేబుల్కి ఇచ్చుకునే ప్రియారిటీ చూసుకోండి. కానీ ఏపీఎస్పీ ఎఫ్బీఓనా అన్నప్పుడు మాత్రం టీఎస్ఎస్పీ ఎఫ్బీఓనా అన్నప్పుడు మాత్రం ఎఫ్బీఓకి ప్రియారిటీ ఇస్తూ మూవ్ కాండి. ఇది ఒకటి. ఇక దీనికంటే ముందు ఎలాగో ఎస్డబ్ల్యూఓ కానీ ఏఎస్ఓ కానీ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇది ఆల్రెడీ 24,000 బేసిక్ పే ఉన్నట్టు సమాచారం. సో మీరు ఎస్డబ్ల్యూఓకో లేకపోతే ఏఎస్ఓకో ప్రియారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక సివిల్ సబ్ ఇన్స్పెక్టరు అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్లకు సంబంధించి మాత్రం అది గ్రూప్ 2 ఆల్రెడీ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 వైపు ఎలాగో మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది ఎలాగో తెలుసు, గ్రూప్ 2 అనేది మొదటి ప్రియారిటీ ఇచ్చుకుంటారు. సో ఈ విధంగా ఉద్యోగ క్రమాల్లో అనేది వాటికి ఉన్నటువంటి వెసులుబాట్లు అవకాశాలు ఈ విధంగా ఉంటుంది. వాస్తవానికి ఇది గతంతో పోలిస్తే ఇలాంటి పరిస్థితి ఇది ఒక భిన్నమైన పరిస్థితి అన్నట్టు నోటిఫికేషన్లు ఆగిపోవడం ఇలాంటి పరిస్థితి రావడం జరిగింది. ఇంకా మీకు వచ్చినటువంటి ఉద్యోగాలతోటి అంటే ఏపీఎస్పీ సివిల్ బెటరా, ఏపీఎస్పీ జేపీఎస్ బెటరా, ఏఆర్ జేపీఎస్ బెటరా, లేకపోతే ఏపీఎస్ సివిల్ విఆర్ఓ బెటరా, ఈ విధంగా 2 ఉద్యోగాలకు పోల్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరింత మంచి సమాచారంతో మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా ఈ వీడియోతో కొంత క్లారిటీ వస్తుందని ఆశిస్తా. ఇంకా ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అండి మీ బాలాజీ చిరబైన.